హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఒక కర్రీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేనండి బీరకాయ పాలు పోసిన కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుందండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి, చపాతీస్లోకి పూరీలో కూడా బాగుంటుంది. తయారీ విధానం ఎలాగో చూపిస్తాను. ముందుగా అయితే మనం బీరకాయని చెక్కు తీసి ఉంచుకోవాలండి. చేదు కూడా చూసి ఉంచుకోండి, బీరకాయలు ఒక్కొక్కసారి చేదు వస్తూ ఉంటాయి. తరువాత అండి చెక్కు తీసి ఉంచుకున్న బీరకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే బీరకాయల్ని కట్ చేశానండి. ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాను. దీనిలోకి మెయిన్గా మనకు కావాల్సింది పాలండి. కాచి చల్లార్చి ఉంచుకున్నటువంటి పాలండి, అవి పచ్చి పాలు కాదు. తర్వాత మనం ఒక కడాయిని పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి. ఈ కూరలోకి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి మనకి. తర్వాత మనం తాలింపు గింజల్ని యాడ్ చేసుకుందామండి. అవి వేగిపోయినాయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం ఏమీ ఉండదండి. దానిలోకి కొంచెం కరివేపాకును కూడా మనము యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుందండి, ఎర్రగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు. తరువాత మనం కూరకి సరిపడినంత ఉప్పును పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. అదైతే సంబార్ పసుపు అండి. మీ దగ్గర లేకపోతే మీరు కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా కలపెట్టుకోండి. ఎప్పుడైనా సరే బీరకాయ ముక్కల్ని చూసి మనం ఉప్పునైతే యాడ్ చేయకూడదండి. దీనిలో చాలా కొంచెం ఉప్పు అయితే సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మనము. చూసారా, బీరకాయ ముక్కలు మగ్గి ఇందాక ఎంత వేసామో చూసారా, ఇప్పుడు ఎంత కొంచెం అయిపోయినాయో. బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చిందండి. ఇప్పుడు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీలో ఎక్కువ కారం అయితే పట్టదండి, చూసి వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మనం బాగా మగ్గించుకోవాలండి. చూసారా, బీరకాయలు అయితే ఇంకా వాటర్ అలాగే ఉందండి. ఇంకొంచెం సేపు మనమైతే మగ్గించుకుందాము బీరకాయ కూరని. ఎప్పుడైనా అండి వాటర్గా ఉన్నప్పుడు మనం పాలని యాడ్ చేయకూడదండి. చూసారా, బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అయితే బయటికి వచ్చిందండి. ఈ టైంలో మనం పాలని యాడ్ చేసుకుందాము. నేనైతే 3/4 గ్లాసు వరకు యాడ్ చేసుకున్నానండి పాలని. ఎప్పుడైనా బీరకాయ వాటరీగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే పాలు విరుగుతాయండి. అందుకని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత యాడ్ చేసుకున్నామనుకోండి, పాలు విరగవండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బీరకాయ పాలు పోసిన కూర రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకే కాదు, చపాతీల్లోకి పూరీల్లోకి కూడా చాలా టేస్టీ కర్రీ అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది చాలా టేస్టీ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.